టెన్నిస్ స్టార్ హైదరాబాదీ సానియా మిర్జా దేశ క్రీడా రంగంలో అత్యున్నత అవార్డును సొంతం చేసుకుంది. వరుస విజయాలతో అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్స్లో సంచలనం సృష్టిస్తున్న సానియా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్రం నుంచి 2 ప్లేయర్లు అర్జున అవార్డును పొందారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేశారు. జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అందుకుంది టెన్నిస్ స్టార్ సానియా మిర్జా. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ అవార్డు అందజేశారు. అవార్డు తీసుకునే సమయంలో సానియా मिर्जा उद्विग्नाనికి లోనైంది. 2015 में महिलाओं का युगल खिताब भी जीतकर देश को गौरवान्वित किया है. इनकी उपलब्धियों को मान्यता प्रदान करते हुए वर्ष 2015 के लिए राजीव गांधी खेल रत्न पुरस्कार प्रदान किया जाता है. सुश्री सानिया मिर्जा. ఖేల్ రత్న అవార్డును దేశానికి తన అమ్మా నాన్నలకు అంకితమిస్తున్నట్లుగా సానియా ప్రకటించింది. అవార్డు తనలో స్ఫూర్తి నింపిందని చెబుతోంది తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా. Thank you very much. I'm obviously very happy, very honored, I'm very humbled to receive this award, and I'd like to thank everyone, the ministry, the sports ministry for nominating me, the committee, and I'm very happy and looking forward to going to US Open tonight. హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంచలనం కిడాంబి శ్రీకాంత్, ఇంటర్నేషనల్ స్కేటర్ అనూప్ యామా అర్జున అవార్డు అందుకున్నారు. నిజంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఆ హాల్లో అట్లా ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డ్. సో నేను దాని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఆ ఫీల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మీరు చూసుకుంటే లాస్ట్ 2-3 years లో చాలా డెవలప్ అయింది స్పోర్ట్, అండ్ నెక్స్ట్ 2-3 years లో డెఫినెట్లీ ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది, అండ్ డెఫినెట్లీ విల్ బి దేర్, వన్ డే విల్ బి దేర్. వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీ హ్యావ్ వరల్డ్ నెంబర్ 1 ఇన్ ఎవ్రీ ఈవెంట్. అవార్డులు అందుకున్న ప్లేయర్స్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.